గ్రామ భవిష్యత్ అవసరాల కోసం సమష్టి ఆస్తిగా కొనుగోలు చేసిన భూమిని టీజీఐఐసీకి అప్పగించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఓ వ్యక్తి 10 ఏళ్ల క్రితం తన భూమిగా రికార్డులు మార్పించుకోగా గ్రామస్తులు న్యాయస్థానంలో పోరాడి తిరిగి దక్కించుకున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 99పై మండిపడుతున్నారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ విషయంలో గ్రామస్తులు 2 వర్గాలుగా చీలిపోయారు. వచ్చే పరిశ్రమలో అటుంచి ఉన్న భూమి పోతుందని ఓ వర్గం అంటుంటే మరో వర్గం స్థానికులకు ఉపాధి దొరుకుతుందని వాదిస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారుతున్న భూ వ్యవహారంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరులో 1938లో గ్రామ పెద్దలు పశువులు మేత కోసం జటప్రోలు గ్రామ పరిధిలోని 116.10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఎవరి పేరున దస్తావేజులు పెట్టినా భవిష్యత్తులో అన్యాయానికి గురవుతుందన్న ఉద్దేశంతో భూమిని కొప్పునూరు గ్రామ ప్రజల పేరిట రిజిస్టర్ చేయించారు. అప్పటి నుంచి 2016 వరకు ప్రతి దస్తావేజులోనూ కొప్పునూరు గ్రామ ప్రజలు అనే టైటిల్ పైనే ఉంది. భూమిని బీడుగా ఉంచి గ్రామంలో పశువులు మేకలు గొర్రెల మేత కోసమే ఉపయోగించేవారు. ఇదిలా ఉంటే 2021లో గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన సుబ్బయ్య అతని కొడుకుల పేరు మీద 116.10 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు నమోదయ్యాయి. ఆ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుపడ్డ వారిపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే గ్రామస్తులంతా కలిసి కోర్టుకెళ్లి మళ్లీ ఆ భూమిని దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఇప్పుడు గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తోంది. గ్రామానికి పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అప్పగిస్తూ భూసేకరణ జరపాల్సింది అని జీవో నెంబర్ 99ని విడుదల చేసింది. దీంతో తన ప్రమేయం లేకుండా వారసత్వంగా వస్తున్న ఆస్తిని పారిశ్రామిక వాడకు అప్పగించటమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తీర్మానం లేదని, ఇది గ్రామస్తులకు చెందిన ఉమ్మడి ఆస్తి అని వాదిస్తున్నారు. ఇటీవల కొప్పునూరు గ్రామస్తులంతా నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు కూడా దిగారు. మా గ్రామానికి సంబంధించినటువంటి 116 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మొత్తం కూడా ప్రభుత్వం తీసుకోవాలనే ఆలోచనతో 99 జీవో తీసుకొచ్చింది. మేము గ్రామస్తులుగా ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఈ జీవోని సంపూర్ణంగా గ్రామ ప్రజలు మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ భూమి అనేది కొప్పునూరు గ్రామ ప్రజల ఉమ్మడి ఆస్తి. 116.10 ఎకరాల భూమిలో పారిశ్రామిక వాడను నెలకొల్పేందుకు భూసేకరణ జరపాలన్న ఉద్దేశంతో విడుదల చేసిన జీవో నెంబర్ 99ను గ్రామంలోని ఓ వర్గం స్వాగతిస్తున్నట్లు చెబుతున్నారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. గోదాములు కోల్డ్ స్టోరేజీలు పెడితే బాగుంటుందంటున్నారు కొప్పునూరు గ్రామంలోని మరో వర్గం. ఈ చిన్నంబాయి మండలంలో కొప్పునూరు గ్రామంలో 116 ఎకరాల భూమిలో మార్కెట్ యార్డు అంటూ తయారు చేయడమే కాకుండా అక్కడ ఫుడ్స్ కానీ కొల్లాపూర్ ప్రాంతం హైదరాబాద్ కానీ మామిడి పండ్లకు పేరు పొందిన వంటిది కొల్లాపూర్ తాలూకా. అలాంటి మామిడి తోటలకు కూడా అలాంటి మామిడి పండ్లకు కూడా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసి వారికి అందరి జీవన ఉపాధి కోసం అనేక రకాల ఉపయోగపడే విధంగా ఈ యొక్క 99 జీవో ఉంది. కానీ ఎవరికి కూడా ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. కొప్పునూరు గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపే ఆలోచన చేయాలి తప్ప దీని రాజకీయ కోణంలో చూడొద్దని కూడా నేను మరీ కోరడం జరిగింది. మొత్తంగా గ్రామంలో పశుగ్రాసం కోసం పూర్వీకులు కొన్న భూమిని పరిశ్రమల పేరుతో భూసేకరణ చేయటంపై వివాదం చెలరేగింది. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.